హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ కశవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ ఫుల్ మఖానా ఫ్రైడ్ రైస్. ఐ థింక్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది పాప్డ్ లోటస్ సీడ్స్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అని. యూజువల్లీ ఇవి సిమిలర్ టు పాప్కార్న్ అండ్ అందరూ స్నాక్స్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఈ హెల్దీ ఫుడ్ని నేనైతే ఇన్నోవేటివ్ వర్షన్లో ఇలా ఫ్రైడ్ రైస్ని ట్రై చేశాను. ఇట్ టర్న్డ్ అవుట్ సూపర్ టేస్టీ. సో ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు మఖానాని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మీరు కనుక హెల్దీ అండ్ ఎమ్మీయెస్ట్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే రోస్ట్ చేసిన పూల్ మఖానాని తినండి. యూ విల్ రియల్లీ లవ్ ఇట్. న్యూట్రియన్స్ అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో మన బాడీకి చాలా మేలు చేస్తుంది. మనం చేత్తో ప్రెస్ చేసి చూసినప్పుడు పౌడర్ లాగా మారిపోతే పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయాయి అని. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న అల్లం, డైమండ్స్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు క్యారెట్ తరుగు, 1 కప్పు బీన్స్ తరుగు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని 80% వరకు కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ని ఓవర్గా కుక్ చేయకండి. మనం తినేటప్పుడు వెజిటేబుల్స్ క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వెజిటేబుల్స్లో ఉన్న బెనిఫిట్స్ని కోల్పోకుండా ఉంటాము. సో మనకి కావాల్సినట్లు క్యారెట్ అండ్ బీన్స్ రెడీ అయిన తర్వాత ఇందులో ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న 1 కప్పు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మిరియాల పొడి, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, ముందుగానే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పూల్ మఖానాని యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన పూల్ మఖానా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. రెడీ అయిన వెంటనే సర్వ్ చేసుకోండి. బికాజ్ మఖానా రైస్లో యాడ్ చేయటం వల్ల సాఫ్ట్ అయిపోతాయి. నాట్ ఓన్లీ క్యారెట్ అండ్ బీన్స్, మీకు నచ్చిన వేరే వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ అబ్జర్వ్ 1 పార్ట్ మాత్రమే రైస్ ఉంది, 3 పార్ట్స్ వెజిటేబుల్స్ అండ్ పూల్ మఖానా ఉండటం వల్ల హెల్దీ రైస్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. బాస్మతి రైస్ మాత్రమే కాదు, సోనా మసూరి రైస్తో అయినా మీరు ఈ రెసిపీని చేసుకోవచ్చు. మీకు వెనిగర్ అవైలబుల్లో లేకపోతే నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇంతకీ నేను చూపించిన ఇన్నోవేటివ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.